సో నిండు నూరేళ్ల సావాసం అనే సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ అంటే హీరో క్యారెక్టర్ అయిన అమర్ గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదామా? హాయ్ హలో సో హాయ్ అమర్ గారు. హాయ్ హాయ్ మేడం. సో మీ రియల్ నేమ్ అమర్ గారు కాదు, కానీ మేమైతే అమర్ గారు అనే మాట్లాడతాము. మాట్లాడు. అండ్ అమర్ గారు, సో ఈ రోజు ముందుగా మీకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ అండి. సో మీరు మీ నేటివ్ ప్లేస్ ఏది అమర్ గారు? నేను కేరళ నుంచి వచ్చారు. సో శ్రీరామనవమి అంటే మీకు ఏంటి గుర్తొస్తుంది? ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? యాక్చువల్లీ నాకు శ్రీరామ్ నవమి అలాగే నా ఊర్లో అంత సెలబ్రేషన్ లేదు. దాని గురించి నాకు మాట్లాడడానికి కూడా తెలియదు. ఎస్పెషలీ నేను క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి సో అంత ఐడియా లేదు. బట్ శ్రీరామ్ పుట్టిన రోజు ఎగ్జాక్ట్లీ అండి. అంటే శ్రీరాముడు పుట్టిన రోజును మనము ఇలా సెలబ్రేట్ చేసుకుంటాం నవమి రోజు. ఇక్కడ ఉన్న అంద పండగ కేరళలో అలా అంత సెలబ్రేషన్ ఏం లేదు. సో ఇక్కడ చాలా డిఫరెంట్ గా ఉంది. బట్ నా ఊర్లో వేరే. సో మీ యాక్టింగ్ జర్నీ ఏదైతే ఉందో ఎలా స్టార్ట్ అయింది? ఎలా మీరు అంటే కేరళ నుంచి హైదరాబాద్కి వచ్చారు? నేను కేరళలో చాలా సీరియల్స్ చేశారు. నా ఫస్ట్ సీరియల్ 2012లో మలయాళం సీరియల్. తర్వాత బ్యాక్ టు బ్యాక్ చాలా సీరియల్స్ నా ఊర్లో చేసి 2018 నుంచి నేను సి ఛానల్లో కేరళలో వర్క్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ మన ఎన్ఎన్ఎస్ సీరియల్లో అవకాశం వచ్చింది. లుక్ టెస్ట్కి ఇప్పుడు వచ్చి ఓకే అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 ఎపిసోడ్ ఎంట్రీ అవ్వడానికి ట్రై చేస్తాను. అయితే ఈ నెల నుంచి ఉన్నారు. హైదరాబాద్ ఎలా ఉంది? అంటే ఈ ప్రాంతం మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ అంటే నాకు చాలా నచ్చింది ప్లేస్. ఎస్పెషలీ ఈ రోడ్స్, క్లైమేట్, ఇక్కడ ఉన్న మనుషులు అందరూ నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. షాప్స్, మాల్, ఒక సెలబ్రేషన్ ప్లేస్ యాక్చువల్లీ హైదరాబాద్. అండ్ కల్చర్, ఫుడ్ యాక్చువల్లీ ఫుడ్ నాకు ఇక్కడ ఉన్న ఫుడ్ చాలా నచ్చింది. ఎస్పెషలీ మటన్ హలీం. రీసెంట్ గా రంజాన్ మాసం కూడా అయిపోయింది. ఎప్పుడు ఆ టైంలో ఎక్కడైనా తిరిగి మంచి ప్లేస్కి వెళ్ళి మటన్ హలీం తింటున్నారు. సో అన్ని ఫుడ్స్ ఇక్కడ చాలా క్వాలిటీగా ఉంది. నైస్. సో మీరు ఒక లీడింగ్ రోల్ అనేది చేస్తున్నారు కదా ఈ సీరియల్లో. సో మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఎలా మీరు ఫిట్నెస్ ని అండ్ ఈ కెరీర్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? నేను మాక్సిమం ప్రతిరోజు జిమ్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఎప్పుడైనా మన సీరియల్లో ఒక గ్యాప్ 2 hours ఉన్న టైంలో నేను పక్కన జిమ్లో అడ్మిషన్ పెట్టి అక్కడే వర్కౌట్ చేసి ఫుడ్ నేనే డైలీ ప్రిపేర్ చేసుకుంటాను. అలాగే మెయింటైన్ చేస్తాను. ఇంత పెద్ద హీరో తనే ఫుడ్ అనేది ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటారంట. పెద్ద విషయం ఏం లేదు. చాలా మంది మహిళలు మార్నింగ్ వేకప్ అయ్యి పిల్లలకు కావాలంటే అన్ని ఫుడ్ ప్రిపేర్ చేసి వర్క్కి వెళ్ళి చాలా వర్క్. నా ఒక్క పర్సనే నాకు కొంచెం చికెన్ సాలడ్స్ కుక్ చేయడం అంత బిగ్ టాస్క్ ఏం లేదు. ఓకే, గ్రేట్ అండి. వినడానికి చాలా బాగుంది అనమాట. ఓకే, మీరు ఏదైతే రోల్ ఉందో అది చాలా ఫేమస్ అయింది, రైట్? ఇప్పుడు ఏదైనా చిన్న ఊర్లో కానీ ఎవరైనా కూడా మీ పేరు తెలుసు, మీ క్యారెక్టర్ నేమ్ తెలుసు, అంత రీచ్ అయ్యారు ప్రేక్షకులకి. సో ఆడియన్స్ కి అంత రీచ్ అయ్యారు కదా. సో మీరు ఆడియన్స్ కి ఏమన్నా సందేశం, మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? నేను ఇక్కడ వచ్చిన టైంలో నేను చాలా కన్ఫ్యూజ్డ్గా ఉంది. కొత్త ప్లేస్, కొత్త లాంగ్వేజ్, ఏం తెలియదు ఈ లాంగ్వేజ్ గురించి, ఆడియన్స్ గురించి. బట్ ఫస్ట్ ప్రాజెక్ట్కి నా కింద వెల్కమ్ ఇచ్చారు, యాక్సెప్టెన్సీ ఇచ్చారు మీరు. సో చాలా థ్యాంక్స్ అండి. నా తెలుగు చాలా బాగుంది, క్యూట్ గా. సో సారీ. ఇంకా బెటర్గా మాట్లాడడానికి ట్రై చేస్తా, బెటర్ క్యారెక్టర్ చేయడానికి, ఇంకా బ్యాక్ టు బ్యాక్ తెలుగులో సీరియల్స్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. ఓకే, అయితే ఇప్పుడు ఇది డైలాగ్స్ ఏవైతే ఉంటాయో తెలుగులోనే ఉంటాయి కదా. సో మీరు ఎలాంటి ప్రిపరేషన్ తీసుకుంటారు? మీ లాంగ్వేజ్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ వచ్చిన షెడ్యూల్స్లో తెలుగు మనకి సంబంధమే లేదు. తెలుగు లాంగ్వేజ్ ఏం సంబంధం లేదు. ఏదైనా మూవీస్ అక్కడ
చూసినా కూడా మలయాళంలో లేదంటే తమిళ్లో డబ్ చేసి మనం వాచ్ చేస్తున్నారు అక్కడ మూవీస్. అవును. సో జీరో నాలెడ్జ్ ఇక్కడ వచ్చిన టైంలో. అప్పుడు స్క్రిప్ట్ కొంచెం ముందే తెలుగు చదవడానికి తెలిసిన వాళ్ళకి పక్కన కూర్చి రిపీట్ చేసి అది చదువు పెట్టి అలాగే కొంచెం ఫ్లూయెంట్గా మీన్స్ టంగ్ ట్విస్ట్ అవ్వకపోతే అదే ఏదో మెయింటైన్ చేస్తారు. అండ్ ఇంకా లెర్నింగ్ స్టేజ్ లోనే ఉన్నారు, ఇంకా లెర్న్ చేయాలని అనుకుంటున్నారు. అవునవును. ఓకే. నేను ప్రస్తుతానికి ఇప్పుడు 2 తమిళ్ కూడా చేస్తున్నారు. సో అందుకే లైఫ్ కూడా కొంచెం బిజీగా ఉంది. ఇక్కడ అయిపోయిన తర్వాత చెన్నైలో ప్రాజెక్ట్ జరుగుతుంది. ఓకే. అయితే అమర్ గారు, మీ అమర్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అందులో మీకు నచ్చిన ఏదైనా పాయింట్ ఉందా? అంటే ఏముంది అందులో, ఏ షేడ్ మీకు ఇష్టం? అమరేంద్ర క్యారెక్టర్ చాలా డిసిప్లిన్గా ఉంది. లైఫ్లో అయినా వాళ్ళ ప్రొఫెషనల్ అయినా అలాగే ఉండాలి. మనం జస్ట్ ఊరికే లైఫ్ స్పాయిల్ పోకూడదు అండి. అమర్కి 4 పిల్లలు ఉన్న టైంలో వైఫ్ చనిపోయింది, అయినా కూడా లైఫ్ పాజిటివ్గా ఆ క్యారెక్టర్ లీడ్ చేస్తున్నారు. అలా యాక్చువల్లీ గుడ్ క్యారెక్టర్. సో అంటే ఇప్పుడు ఇదేమో రియల్ క్యారెక్టర్ అంటే రియల్ లైఫ్ లో మీరు ఎలా ఉంటారు? అంత డిసిప్లిన్ ఏం లేదు. సో ఓకే, చిల్, అంతే, లైఫ్ కూల్గా మెయింటైన్ చేస్తున్నారు. ఓకే. సో మీరు కేరళ నుంచి వచ్చారు కదా, అక్కడి సీరియల్స్ కి ఇక్కడి సీరియల్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? సీరియల్స్ ఇక్కడ కొంచెం టేకింగ్ వేస్, అన్ని సీరియల్స్ గురించి నాకు తెలియదు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇదే ఒక సీరియల్ తెలుగులో ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఆ ఒక్క ఎక్స్పీరియన్స్లో ఇక్కడ ఎక్కువ ఎఫర్ట్ చేసి మంచి అవుట్పుట్ చేయడానికి మన టీమ్ అండ్ ఛానల్ వాళ్ళ చాలా ట్రై చేస్తున్నారు. ప్రతి ఒక్క షెడ్యూల్కి ఏదైనా టెస్ట్ చేసి గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్లు, గ్రాఫిక్స్ వర్క్లు ఎక్కువ ఎఫర్ట్ ఉంది ఇక్కడ. ఓకే. అయితే అమర్ గారు, ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ ను ఈ ప్రొఫెషనల్ లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు? అదే ఇప్పుడు నేను మోస్ట్లీ ఒక 24 days నాకు షూట్ ఉంది ఇక్కడే చెన్నై 2 ప్లేస్లు. సో నాకు వైఫ్ 2 పిల్లలు ఉంది. సో వాళ్ళ అక్కడ ఫ్రీ ఉన్న టైంలో ఇక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ కొంచెం కాసేపు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి టైం స్పెండ్ చేస్తున్నారు. లేదంటే వెకేషన్ టైంలో చెన్నైకి తీసుకెళ్ళి ఉన్న ఒక్క రోజైనా పర్లేదు అక్కడికి వెళ్ళి ఏదైనా అలాగే మేనేజ్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చే క్రిటిసిజం ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు? నేను అంత సోషల్ మీడియా పర్సన్ లేదండి. నాకు రీల్స్ చేయడం, డైలీ ఫోటో పోస్ట్ చేయడం అలాగే అంత ఇంట్రెస్ట్ లేదు. సో నెగటివ్ ఉందా లేదా కూడా నాకు తెలియదు. నేను అంత టైం వేస్ట్ చేయలేదు. అది చూసి బాధపెట్టి దానికి రిప్లై చేసి నా ఉన్న టైం నా కోసం లేదంటే నా పక్కనే ఉన్న వాళ్ళ కోసం స్పెండ్ చేస్తాను. సో టైం ఇస్ వెరీ వాల్యుబుల్, టైం ఇస్ మనీ కాబట్టి అది సేవ్ చేసుకోవాలి. ఓకే, నాకు పీస్ఫుల్గా ఎక్కడైనా హ్యాపీగా ఉంటే చాలు. ఓకే. అయితే మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఇప్పుడు మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు? నెక్స్ట్ సీరియల్ తర్వాత ఒక వెబ్ సిరీస్ ఏదైనా చేయాలి నాకు కొంచెం మంచిగా. ఓకే. అలాగే అంత బిగ్ గోల్స్ అలాగే ఏం లేదు. మోస్ట్లీ నేను థింక్ చేసిన గోల్స్ కొంచెం అచీవ్ చేశారు. ఫస్ట్ మలయాళంలో చేయన టైంలో నాకు ఏదైనా అదర్ లాంగ్వేజెస్ ప్రాజెక్ట్ చేయడం చాలా ఇష్టం ఉంది. ఇప్పుడు తెలుగు, తమిళ్, మలయాళం 3 లాంగ్వేజ్లు చేస్తున్నారు. ఓకే. అయితే మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్నారు కదా, మీ వైఫ్ కూడా యాక్ట్రెస్సేనా? కాదు, అడ్వకేట్. ఓకే, అడ్వకేట్. ఓకే, ఫ్రమ్ కేరళ. ఇప్పుడు వర్క్ చేయలేదు. నా బాబుకి జస్ట్ 6 months. ఓకే, చిన్న పిల్లలు కాబట్టి షీ ఇస్ టేకింగ్ కేర్. డాటర్ 4th standard. ఓకే, నైస్ అండి. అయితే మీకు మూవీస్ లో ఛాన్స్ వస్తే చేస్తారా? లేదు, నా సీరియల్ చాలా బిజీగా ఉంది. ఎందుకు మూవీ చేస్తున్నారు? ఓకే. సీరియల్ కూడా తక్కువ కాదు, మూవీస్ చాలా ఫ్యాన్స్ ఫాలోవర్స్ ఉంది మన సీరియల్ కి. ఓకే, ఉన్న
ఫెసిలిటీస్లో నేను చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉంది. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ అండి, చాలా మంచి విషయాలు చెప్పారు. అండ్ మీతో అంటే ఈ విషయాలు షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, సేమ్ Thank టు you, యూ. thank you so నేను much. కూడా ఎక్కువ ఇంటర్వ్యూస్లు కూడా లేదు, ఎందుకంటే నా గురించి అంత మాట్లాడడానికి ఏం లేదు, అంత పెద్ద విషయం ఏం అంటే చేయలేదు. మీ అభిమానులు ఎవరైతే ఉన్నారో అంటే మిమ్మల్ని క్యారెక్టర్ లో చూస్తారు కానీ మీ రియల్ లైఫ్ ని ఎలా ఉంటుంది అని వాళ్ళకు కూడా క్యూరియాసిటీ ఉంటుంది కదా. అలా ఏం లేదు, మాట్లాడడానికి నార్మల్ లైఫే. నో నో అండి, నేను ఇంటర్వ్యూకి వస్తున్నానంటే మీతో మాట్లాడమని చాలా మంది చెప్పారు నాకు. సో మీకు Thank you చాలా అండి. మంది ఫ్యాన్స్ ఉన్నారు, సో అదే అంటున్నాను. ఉన్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్. Yeah. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.